గారు మరి ఇప్పుడు చెప్పండి 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 మరి మారుతున్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే ఇప్పటికే బీఆర్ఎస్ లో అనేక అంతర్గత కుమ్ములాటలతో చోటు చేసుకుంటున్నాయి. మరి వీటన్నిటిని బట్టి చూస్తే మరి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది, అదే రీతిలో ఇప్పుడు తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో ఆ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేసే పరిస్థితులు వస్తాయి అనుకోవచ్చా? అది ఇప్పుడే పూర్తి స్థాయి తెచ్చలేము. ఒకవేళ అది పార్టీ అధిష్టానం యొక్క నిర్ణయం ఉంటే ఆయా రెండు పార్టీలకు సంబంధించిన నిర్ణయం కానీ మేము ఇప్పుడే చెప్పేటువంటి పరిస్థితులు లేవు. అంటే బీఆర్ఎస్ మాత్రం వాళ్ళకి క్లియర్ అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఉన్న ఉనికి కోల్పోయేటువంటి పరిస్థితులు ఉంది. అప్పుడు ఎప్పుడైతే కేసీఆర్ గారు తన నియంత లెక్క ఆయన ఏది చెప్పిండు అదే జరిగింది, ఆయన కుటుంబ పాలన ఎట్లయితే జరిగిందో అది మెల్లమెల్ల ఏ స్థాయికి తీసుకొచ్చింది అనేది మనం ఈడ కళ్ళతో చూసినాము. తన కుటుంబం నుంచి కవితనే బయటకు వచ్చి అనేక ఆరోపణలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినాము. కొడుకో దిక్కు మాట్లాడుతుండు, కొడలో దిక్కు మాట్లాడుతుండు, అల్లుడో దిక్కు తొంగి చూస్తున్నాడు. అంటే ఎక్కడెక్కడ ఎటు పోయిందో మనం పూర్తి స్థాయిలో చూసినటువంటి దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఇప్పటికైనా చిత్తశుద్ధితో ఆ పార్టీ ఉన్నట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి. పక్కన మీద బురద చల్లేటువంటి ప్రయత్నం చేసే ప్రయత్నాలు ప్రతిసారి చేస్తూ ఉంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇంకోటి మాకేం సంబంధం లేదు. ఇప్పుడు ఏదో మీరు బాలరాజు గారు ఒక్కరు బీజేపీలో వస్తున్నారనేదో వార్తలు వింటున్నాం తప్ప వీళ్ళ దాంట్లోకించే 10 మంది వాళ్ళు పోయారు, అంతకుముందు వాళ్ళ దాంట్లోకైనా వీళ్ళకి వచ్చారు. మాకేం సంబంధం ఉంది? మేము ఖాళీ సైలెంట్ గా ఉన్నామా అంటే ఉన్నాము. మా పనేందో మేము చేస్తున్నాం. గతంలో కూడా అవసరం లేకపోయినా ఆ రోజు కేసీఆర్ గారు మొత్తం ఎల్పీని విలీనం చేసేటువంటి ప్రయత్నం చేశారు, కాంగ్రెస్ ఉన్నటువంటి అందరినీ. కానీ మమ్మల్ని టచ్ చేసే ప్రయత్నం చేయలేదు. మా దగ్గర ఉన్న ఒక్క ఎమ్మెల్యే ఉన్నా, 4 ఎమ్మెల్యేలు ఉన్నా కానీ మమ్మల్ని టచ్ చేసేటువంటి పరిస్థితి ఆ రోజు చేయలేదు, భవిష్యత్తు కూడా చేయరు. కానీ అది సరే, ఆడికి సరిపోయింది. ఇదే రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఆ గోడ మీద వాళ్ళ కాకి గోడ మీద వాళ్తే రాళ్లతో కొట్టి చంపాలన్నాడు. మళ్ళీ ఆయన కూడా 10 మంది వచ్చేసారు. ఆయన కూడా 10 మందిని తీసుకున్నాడు. ఆ వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆడు ఏ కండువా కప్పుకున్నాడు, ఆడు ఏమున్నాడో తెలియదు, ఆయన కార్యకర్తలకు తెలియదు, పార్టీ క్యాడర్ కి తెలియదు. ఈ పార్టీకి చెప్పలేడు, ఆ పార్టీకి చెప్పలేడు. ధైర్యంగా నేను కాంగ్రెస్ అనలేడు, ధైర్యంగా బీఆర్ఎస్ అనుకున్నటువంటి పరిస్థితి లేకున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు నాకు గర్కనా నాకు ఘాట్కనా అని తిరుగుతున్నారు. లాస్ట్ కోర్టు వరకు పోయింది, అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు పోయినా కానీ మళ్ళా వాళ్ళు కూడా, ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి లొసుకులు ఏవైతే రాజకీయాల్లో రాజ్యాంగంలో ఉన్నటువంటి లొసుకులు ఇచ్చేసుకొని ఆ చేసినటువంటి చట్టం ఏది పార్టీ ఫిరాయింపుల యొక్క చట్టంలో ఉన్నటువంటి లొసుకుని చూసుకొని కాంగ్రెస్ మళ్ళా ఇష్టానుసారంగా వాళ్ళ పనాలు చేసిర్రు. ఇలా మళ్ళీ ఎట్లొచ్చింది? మళ్ళా వీళ్ళ చేతికే వచ్చింది. స్పీకర్ ఎవరు? కాంగ్రెస్ మనిషి ఉంటాడు. ఎట్లా సాధ్యమవుతుంది? ఏం సాధ్యమవుతుంది? కానే కాదు. వీళ్ళు వాళ్ళని అనుకుంటారు, వాళ్ళని వీళ్ళని అనుకుంటారు. రెండు రాజకీయ పార్టీలు దొందే, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మేము ఒకటే చెప్తున్నాం, నికార్సైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్పినాం. ఒకవేళ నిజంగా కూడా భారతీయ జనతా పార్టీలో రావాలనుకున్నటువంటి ఎవరిని ఎమ్మెల్యేలు ఎవరైనా రావాలనుకుంటే మీరు రిజైన్ చేసి రావాలన్నాం. ఆ రోజు చెప్పినాము, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం. సరే, బాలరాజు గారి ప్రస్తావన వస్తా ఉంది అంటే ఇంకా పూర్తి స్థాయి అధికార ప్రకటన కాదు. మళ్ళీ వీళ్ళే ఈ పార్టీలే అన్నారు. మా నాయకుడిని ఎప్పుడైతే రామచంద్రరావు గారు చేసినప్పుడు ఆయన డమ్మి రామచంద్రరావు అట్లా ఇట్లా అన్నాడు. ఇలా 14 మంది వస్తున్నారని మాట్లాడుతున్నారు. అరే 14 మంది 15 మంది మా పార్టీలకు వస్తున్నటువంటి చర్చలు జరుగుతున్నాయంటే మా పార్టీ బలం ఏందో అర్థమైంది కదా. ఒకవేళ నిజంగా బాలరాజు గారు మా సోషల్ మీడియానా లేదా వాళ్ళంటారు నిజంగా బాలరాజు గారు ఆ నియోజకవర్గంలో లేదా ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి భారతీయ జనతా పార్టీలకు వాళ్ళు వస్తున్నారంటే కారణం ఏంది? భారతీయ జనతా పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో, మండలాలలో, జిల్లాలో బలపడాలనేది అర్థం కదా. మేము గెలుస్తామనే కదా. మా యొక్క అవకాశాన్ని, భారతీయ జనతా పార్టీ యొక్క బలాన్ని ఆయన సద్వినియోగం చేసుకోవాలని వచ్చే ప్రయత్నం అనేది చేస్తుండొచ్చు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాము, భారతీయ జనతా పార్టీ గతంతో పోల్చుకుంటే ఇలా గ్రామీణ వాతావరణంలో కూడా బలపడదు. ఒకానొక సమయంలో గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరుండే, కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు అన్ని వేరు. గ్రామీణ వాతావరణంలో భారతీయ జనతా పార్టీ ఇదైంది. రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దాన్ని పూర్తి స్థాయి బలం చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. నిజంగా కూడా మా అభివృద్ధి నచ్చి వచ్చి ఉంటే, మా అధిష్టానం ఒప్పుకుంటే అది స్వాగతించేటువంటి ప్రయత్నం చేస్తాం.